ఫ్రాడ్ చేయడం ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. మోసం చేయాలనుకున్న వారిని బలంగా నమ్మించాలి, బలవంతంగా ఒప్పించాలి. అందుకోసం రెఫరెన్స్లు కూడా వాడుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొందరు అదే పనిచేశారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు వాడుకొని నిరుద్యోగుల నుంచి కోట్లు దోచేశారు. విషయం బయటకు రావడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు జనసేన నేతలు. ఏ డిపార్ట్మెంట్లో కావాలన్నా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎరవేశారు. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లైస్, పంచాయతీరాజ్, వాట్ నాట్. ఏ డిపార్ట్మెంట్ అయినా ఓకే, అడిగినంత ఇస్తే వెంటనే ఉద్యోగం మీదేనంటూ ఆశల పల్లకి ఎక్కించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలోని అరవెల్లి గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నేతలు ముఠాగా ఏర్పడ్డారు. కోరుకున్న డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 3 నుంచి 15 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఇలా దాదాపు 50 మందిని మోసం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలను కూరగాయల మాదిరిగా మార్కెట్లో అమ్ముతామంటే ఎవరు నమ్ముతారు? ఈ విషయంలో ఆ ముఠా పక్కాగా వ్యవహరించింది. బాధితులకు ఎరవేసేందుకు వారు వాడుకున్న రెఫరెన్స్ కూడా మామూలు వ్యక్తి కాదు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును ఎడాపెడా వాడేశారు. పవన్ కళ్యాణ్తో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో నకిలీ సిఫార్సు లేఖలను తయారు చేయడం మొదలుపెట్టారు. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడం, వారిని నమ్మించడానికి సిఫార్సు లేఖలను చేతిలో పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. కలెక్టర్ పేరుతోనే నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు తయారు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో జనసేన నేతలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. డబ్బులు ఇచ్చి ఏడాది దాటినా ఉద్యోగం రాకపోవడంతో ముఠా సభ్యులు ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు బాధితులు. ముఠా సభ్యులంతా అధికార పార్టీలో ఉన్న నేతలు కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే లక్షల రూపాయలు అందించామని, ఇప్పుడు ఉద్యోగాలు రాక ఉన్న డబ్బులు పోయి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోసాలకు పాల్పడిన వారిపై ఫిర్యాదులు చేస్తే తమ డబ్బులు తిరిగి రావనే భయంతో చాలా మంది సైలెంట్ గా ఉండిపోతున్నారు. సుమారు 50 మంది నుంచి 3 కోట్ల వరకు వసూలు చేసిన అధికార పార్టీ నేతలు విషయం బయటకు పొక్కడంతో తీసుకున్న మొత్తంలో కొద్ది కొద్దిగా చెల్లించుకుంటూ వస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పేరు ఉపయోగించడంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడి ప్రతిష్ట దెబ్బతీసేందుకు కూటమిలో కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అత్తిలి, తణుకు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరడంతో ముఠా సభ్యులు బాధితుల వద్దకు వెళుతూ వారిని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో డబ్బులు చెల్లించిన వారికి త్వరలోనే పూర్తి మొత్తంలో చెల్లిస్తామని హామీతో ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. నకిలీ సిఫార్సు లేఖలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న వారిలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కోల్డ్ వార్ కి కారణమవుతోంది. మోసాలు చేస్తూ తమ పార్టీ నేత పేరు ఉపయోగించడం, వారి స్వలాభం కోసం తమ పార్టీ పరువును బజారుకు ఇచ్చడంతో ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందోననే చర్చ తణుకు నియోజకవర్గంలో జరుగుతోంది.